ఎందుకోసం కట్టారో ఎందుకు రాయలేదు? అల్లూరి సీతారామరాజు చరిత్ర నాశనం చేయడం కాదు అక్కడ. ఎందుకు కట్టుకున్నాడు ఇక్కడ ప్రాజెక్టులు? వాడి అవసరాల కోసం. మనం పంట పండిస్తాం, వాడు ఇది పట్టుకుపోతాడు మన దగ్గర నుంచి. దాన్ని పట్టుకుపోవడం కోసం వాడి దేశపు ఆహార కొరత తీర్చుకున్నాడు. ఆ మధ్యన బ్రిటన్ ప్రభుత్వంలోనే డైరెక్ట్గా మాట్లాడినటువంటిది ఉంది. ఎవడో ఎందుకు అలా శశి థరూర్ని అడగమనండి. బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే శశి థరూర్ని అక్కడ పార్లమెంట్లో మాట్లాడడానికి పంపించింది. ఏది ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వం పంపిస్తే చెప్పుకొచ్చాడు ఆయన ఓపెన్గా. ఏంటది? భారతదేశాన్ని సరిగ్గా బ్రిటన్ పరిహారం ఇస్తే 28 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. 28 లక్షల కోట్లు ఏడాదికి ఒక 20 ఏళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అంత దోచుకుంది మన దేశాన్ని. 200 సంవత్సరాలు దోచుకున్న దరిద్రుల్ని హీరోలుగా చూపించినోడు ఎవడో. పోరాడినటువంటి సమరయోధులు పోరాడుతుంటే వాళ్ళని అడ్డుకుంది ఎవరు? భగత్ సింగ్ ని చంపకుండా ఆపమని చెప్పి ఎందుకు ఆమరణ నిరాదీక్ష చేయలా గాంధీ గారు? సుభాష్ చంద్రబోస్ని వెంట పట్టడానికి వీల్లేదని ఎందుకు ఆమరణ నిరాదీక్ష చేయలేదు? మసీదులో ఉన్నటువంటి హిందువులు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళిపోయిన ప్లేసెస్లోకి వాళ్ళ ఇళ్ళు ఆస్తులు కోల్పోయినాడు ఇక్కడికి వస్తే మసీదులో వాళ్ళని ఉంచడానికి వీల్లేదు, బయటికి రావాలని ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఎందుకని చెప్పేసి ఈ దేశానికి సంబంధించిన లక్షలాది మందిని ఊచకోత కోసి